నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఫస్ట్ ఎక్స్ట్రీమ్ సోలార్ స్ట్రోమ్ అనమాట. అంటే సూర్యునిలో వచ్చినటువంటి ఒక స్ట్రోమ్ అంటే ఒక విపత్తు లాగా, అంటే ఒక విధమైనటువంటి విస్ఫోటనం అనమాట స్ట్రోమ్ అంటే. సో ఈ ఎక్స్ట్రీమ్ స్ట్రోమ్ ఏదైతే ఉందో విస్ఫోటనం అనేది 20 ఏళ్లలో ఫస్ట్ టైం ఇంత పెద్ద విస్ఫోటనం అనేది మళ్ళీ సంభవించడం జరిగింది రీసెంట్ టైంలో. దీని ద్వారా ఏంటంటే మన భూమి మీదకి ఒక రకమైనటువంటి అరోరాస్ అనేవి గమనించబడ్డాయి. సో అరోరాస్ అనేవి మనం ఎక్కడ గమనిస్తూ ఉంటామంటే ఉత్తర ధ్రువంలో, దక్షిణ ధ్రువంలో ఎక్కువగా గమనిస్తుంటాం. ఎందుచేతనో కూడా చూద్దాం. అండ్ ఇక్కడ న్యాచురల్ లైట్ పరంగా ఎక్కడైతే అరోరాస్ అనేవి గమనించబడ్డాయో ఎక్కడ అంటే భూమి యొక్క పోలార్ రీజియన్స్లో. సో పోలార్ రీజన్స్ అంటే ఉత్తర ధ్రువము అండ్ దక్షిణ ధ్రువ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్షాంశాల వెంబడి ఆ రెండు ధ్రువాల దగ్గర ఈ న్యాచురల్ లైట్ డిస్ప్లే అనేది ఇవ్వబడుతుంది అనమాట. న్యాచురల్ లైట్ డిస్ప్లే అంటే ఏం లేదు, చాలా కాంతులతోటి మంచిగా కలర్ లైటింగ్స్ తోటి ఆకాశంలో మంచి లైటింగ్ డెకరేషన్ చేసినట్టుగా లైటింగ్స్ తోటి కనిపిస్తుంది అనమాట. వాటిని మనం ఏమని పిలుస్తామంటే అరోరాస్. సో అరోరాస్ని నార్త్ పోల్లో, సౌత్ పోల్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇవి ఎందుకు ఏర్పడుతూ ఉంటాయంటే సూర్యునిలో విస్ఫోటనాలు జరిగినప్పుడు అక్కడ ఉండేటువంటి కాంతి తరంగాలు అండ్ వాటి యొక్క విస్ఫోటనం జరిగినప్పుడు ఏర్పడినటువంటి చర్యల ఫలితంగా భూమి యొక్క పోలార్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత స్వల్ప మార్పు అనేది ఉంటుందన్నమాట. ఉత్తర దక్షిణ ధ్రువాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత మార్పు అనేది ఉంటుంది. భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉంటుందో వాటిలో కూడా మార్పు అనేది ఉంటుందన్నమాట. సో ఎటువంటి మార్పు అంటే మ్యాగ్నెటోస్పియర్ అంటే భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో మార్పు ఉంటుంది. దేని క్రమంలో? సూర్యుడి నుంచి వచ్చేటువంటి సోలార్ విండ్ ఏదైతే ఉందో సోలార్ విండ్ వల్ల భూమి యొక్క అయస్కాంత క్షేత్రంలో వచ్చేటువంటి మార్పుల ఫలితంగా ఈ అరోరాస్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ సోలార్ యాక్టివిటీ ఏదైతే ఉందో మనకి ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే భూమి యొక్క మ్యాగ్నెటిక్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే భూమిలో ఉన్నటువంటి అయస్కాంత క్షేత్ర ధ్రువాల యొక్క భ్రమణం ఏ విధంగా ఉంది, అవి ఏ విధంగా రొటేట్ అవుతుంది, అవి ఏదైనా మారుతున్నాయా, ఇటువంటి అంశాలను స్టడీ చేయడానికి మనకి ఇటువంటి విస్ఫోటనాలు కలిగినప్పుడు మనం వీటిని కూడా స్టడీ చేయడానికి వీలు కలుగుతుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మనకి సూర్యునిలో ఇటువంటి విస్ఫోటనాలు అనేవి సంభవిస్తూ ఉంటాయి వాటి పరంగా ఏంటంటే మనకి ఆ టైంలో శాటిలైట్స్ అనేవి వర్క్ అవ్వవు, పవర్ గ్రిడ్స్ అనేవి వర్క్ అవ్వవు. శాటిలైట్స్ వర్క్ అవ్వవు అంటే మనకి శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్ ఏవైతే మనం భూమి మీదకి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి సిగ్నల్స్ అనేవి మనం చూస్తూ ఉన్నామో వాటన్నిటికీ కూడా కొంత సమయం పాటు విస్ఫోటనాల వల్ల డిస్టర్బెన్స్ అనేది చేరుతుంది. ఎందుకంటే ఆ టైంలో కాల్స్ కనెక్ట్ అవ్వవు, ఇంటర్నెట్ వర్క్ అవ్వదు. ఇటువంటివన్నీ కూడా మనకి సూర్యునిలో జరిగేటువంటి విస్ఫోటనాల కారణంగా మనం అక్కడ ఉన్నటువంటి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేవి మారుతూ ఉండటం, వీటి వల్ల మనకి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడైతే 20 సంవత్సరాల కాలంలో బెస్ట్గా ఒక పెద్ద సోలార్ విస్ఫోటనం అనేది మనం రీసెంట్ టైంలో చూడడం జరిగింది. ఈ విస్ఫోటనాలు జరిగినప్పుడు మనం చూసినటువంటి ఒక అబ్జర్వేషన్ ఏంటంటే అరోరాస్ అనమాట. ఈ అరోరాస్ అనేవి భూమి యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాలు ఏవైతే ఉంటే ఉత్తర దక్షిణ ధ్రువాల్లో ఒక లైట్స్, డాన్సింగ్ లైట్స్ అంటాం. సో డాన్సింగ్ లైట్స్ లాగా మనకి ఒక కలర్ఫుల్గా ఆకాశంలో కనిపిస్తాయి అన్నమాట. దాన్నే మనం అరోరాస్గా పిలుస్తూ ఉంటాం. సో కార్ల్సన్ అనేటువంటి వ్యక్తి గెలుపొందడం జరిగింది. ఎందుకంటే చెస్ టోర్నమెంట్లో రీసెంట్గా జరిగినటువంటి చెస్ టోర్నమెంట్ ఏదైతే ఉందో అందులో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రజ్ఞానంద్ ఏమో 4th పొజిషన్లో రావడం జరిగింది. కార్ల్సన్ అనేటువంటి వ్యక్తి ఏమో గెలుపొందారు. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఏదైతే ఉందో ఆ ఈవెంట్ పరంగా ఏంటిదంటే సూపర్ బెట్ ర్యాపిడ్ అనమాట. సూపర్ బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ ఆ యొక్క ఈవెంట్ పేరు, ఆ యొక్క గేమ్ పేరు. ఈ చెస్ గేమింగ్ ఏదైతే ఉందో దానిలో ఎవరు గెలుపొందారంటే మ్యాగ్నస్ కార్ల్సన్ గారు గెలుపొందడం జరిగింది. ఎంత స్కోర్ అంటే 8/9 స్కోర్తో ఆయన గెలుపొందారు. అండ్ మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ఆర్ ప్రజ్ఞానంద ఎవరైతే ఉన్నారో ఈ యొక్క టోర్నమెంట్ పరంగా 4th ప్లేస్లో రావడం జరిగింది. అండ్ ఈ యొక్క ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే చెస్ టోర్నమెంట్ ఈవెంట్ అనేది వార్సా ప్రాంతంలో జరిగింది. వార్సా అనేది పోలాండ్లో ఉన్నటువంటి ఒక ప్లేస్ అనమాట. ఈ పోలాండ్లో జరిగినటువంటి ఈవెంట్లో ప్రజ్ఞానంద 4th పొజిషన్ వచ్చారు. అండ్ ఈ ఈవెంట్లో ఫస్ట్ పొజిషన్ ఎవరంటే మ్యాగ్నస్ కార్ల్సన్ అనేటువంటి వ్యక్తి ఫస్ట్ పొజిషన్లో రావడం జరిగింది. అండ్ విఈ, సో ఈయన వచ్చేసి చైనా అనమాట. చైనా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి. ఈయనకి ఏ పొజిషన్ రావడం జరిగిందంటే విఈకి 2nd పొజిషన్ అనేది రావడం జరిగింది. సో ఈయన 2nd పొజిషన్.
సో ఈ సూపర్ బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఏదైతే ఉందో ఈ టోర్నమెంట్ పరంగా ఇది గ్రాండ్ చెస్ టూర్ అనమాట. అంటే చెస్ గేమ్ పరంగా ఒక పెద్ద ఈవెంట్. ప్రజెంట్ ఎక్కడ జరుగుతుందంటే వార్సా ప్రాంతం, పోలాండ్లో ఈ ఈవెంట్ అనేది జరుగుతుంది. మన దేశానికి ప్రజ్ఞానంద వారసత్వం వహించారు. ఆయనకి 4th పొజిషన్ అనేది రావడం జరిగింది. బిలాయ్. సో బిలాయ్ ప్రాంతం అనగానే మనకి ఫస్ట్ ఛత్తీస్గఢ్లో గుర్తొచ్చేది ఏంటంటే బిలాయ్ ఉక్కు కర్మాగారం. సో మనం బిలాయ్ ఉక్కు కర్మాగారం అని ఎప్పటి నుంచో చదువుకుంటున్నాం. బట్ ఇక్కడ బిలాయ్ ఉక్కు కర్మాగారంతో ప్రఖ్యాతిగాంచినటువంటి ప్లేస్లో ఇంకొకటి ఏర్పాటు చేయబోతున్నారు. ఏంటిది అది అంటే ఒక సోలార్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా 15 మెగావాట్ల కెపాసిటీ తోటి ఒక సోలార్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు బిలాయ్ ప్రాంతంలో. సో బిలాయ్ ప్రాంతం అంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. అక్కడ స్టీల్ కర్మాగారం అనేది ఉంది. ఆ ప్రాంతంలో అతి పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి ఉక్కు కర్మాగారం ప్లేస్లో ఉన్నటువంటి ప్లేస్లో ఏర్పాటు చేయబోయేటువంటి ఏదైతే ఉందో అది సెయిల్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారనమాట. అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనమాట సెయిల్ అంటే. వాళ్ళు ఈ బిలాయ్ ప్రాంతంలో, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బిలాయ్ ప్రాంతంలో 15 మెగావాట్ల కెపాసిటీ కలిగినటువంటి ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా ఎక్కడంటే మరోడా 1 రిజర్వాయర్ ప్రాంతంలో ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. సో సోలార్ ప్రాజెక్టులు తీసుకొని వచ్చామంటే దానిలో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ని తగ్గించడం అనేది దీనిలో మెయిన్ ఇంపార్టెన్స్ అనమాట. మనం ఎప్పుడైతే సోలార్ ఎనర్జీ మీద ఆధారపడతామో అప్పుడు మనకి వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే కార్బన్ ఎమిషన్స్ అనేవి తగ్గిపోతాయి. అంటే కార్బన్ ఉద్గారాలు అనేవి చాలా తగ్గిపోతాయి. అండ్ దాంతోపాటు మనం శక్తి వనరుల్ని తిరిగి పొందగలిగేటువంటి శక్తి వనరులు ఏవైతే ఉంటాయో రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ వాటి మీదకి మళ్ళినప్పుడు మనకి ఆదాయం కూడా పెరుగుతుందన్నమాట. అండ్ ఈ ప్రాజెక్టు పరంగా ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే దుర్గ్ డిస్టిక్లో ఇటువంటి ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది గ్రీన్ పవర్ ప్రాజెక్ట్ అనమాట. ఇటువంటి సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వాటి వల్ల ఏమవుతుందంటే ఎటువంటి నష్టం అనేది జరగదు. అంటే పర్యావరణానికి ఎటువంటి కార్బన్ ఉద్గారాలు రావు కాబట్టి అది పర్యావరణ హితమైనది కాబట్టి వాటిని గ్రీన్ పవర్ ప్రాజెక్ట్గా పిలుస్తూ ఉంటారు. అండ్ దీని యొక్క కెపాసిటీ పరంగా ఎంతవరకు ఉండొచ్చు అంటే 34.26 మిలియన్ యూనిట్స్ వరకు కూడా విద్యుత్ ఉత్పత్తి అనేది యూనిట్ ద్వారా జరగబోతుంది. అండ్ దాని ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయబోయేటువంటి బిలాయ్ స్టీల్ ప్లాంట్ పరంగా ఏర్పాటు చేయబోయేటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో పవర్ ప్రాజెక్ట్ పరంగా CO2 ఎమిషన్స్ ఎంతవరకు తగ్గేటువంటి ఛాన్స్ ఉందంటే 28,330 టన్నుల వరకు కూడా మనకి ఇక కార్బన్ ఉద్గారాలు అనేవి తగ్గిపోతాయి. అండ్ ఇది ఎప్పటికీ మనకి అందుబాటులోకి రాబోతుందంటే నెక్స్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయే లోపల ఇది కంప్లీట్ అయిపోయి మనకి వినియోగంలోకి రాబోతుంది. సో బిలాయ్ ప్రాంతంలో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. దాని యొక్క టోటల్ కెపాసిటీ ఎంత అంటే 15 మెగావాట్ల కెపాసిటీ తోటి సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది మనకి నెక్స్ట్ ఇయర్ అందుబాటులోకి రాబోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.